ఈరోజు క్లాస్ చూడండి. యాక్చువల్లీ మీకు చాలా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ సౌండ్ అనే టాపిక్ లో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలి, అట్ ద సేమ్ టైం లెసన్ కూడా వినేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వన్, సౌండ్ అసలు ఎలా క్రియేట్ అవుతుంది? ఎలా సౌండ్ అనేది ఒక ఎనర్జీ ఎలా క్రియేట్ అవుతుంది? వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. మరి మనకు ఎలా వినబడుతుంది? మన చెవుల్లో ఏముంటుంది అసలు? ఓకే, కర్ణబేరు ఉంటుంది, రైట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ సౌండ్ అనేది లెసన్ నేర్చుకుంటున్నాం కదా. సౌండ్ అనే లెసన్ లో సౌండ్ ఎలా క్రియేట్ అవుతుంది? వైబ్రేషన్ నుండి క్రియేట్ అవుతుంది. సబాస్. ఓకే, వైబ్రేషన్స్, పార్టికల్స్ వైబ్రేట్ అయితే సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి సాలిడ్ అనుకుందాం, లిక్విడ్ అనుకుందాం, అట్ ద సేమ్ టైం గ్యాసెస్ అనుకుంటాం. సాలిడ్స్ వైబ్రేట్ అవుతాయా? సాలిడ్స్ అనేవి వైబ్రేట్ అవుతాయా? ఎలా చెప్పాము? నేను నా బెంచ్ మీద చెవులు పెట్టాము, ఒక సౌండ్ కొట్టాం, మొత్తం ట్రావెల్ అయింది. సో సౌండ్ అనేది సాలిడ్స్ లో ట్రావెల్ అవుతుంది. మరి గ్యాసెస్ లో ట్రావెల్ అవుతాయా? ఇప్పుడు నేను మాట్లాడే సౌండ్ మీకు ఎలా వస్తుంది? సో గ్యాసెస్ లో కూడా పార్టికల్స్ ఎలా దూరంగా ఉంటాయి, ఈ పార్టికల్స్ వెళ్ళి గుద్దుకుంటాయి. ఓకే, మరి లిక్విడ్స్ లో అవుతాయా? యాక్చువల్లీ లిక్విడ్స్ లో మీరు ఏం చేస్తారంటే, లిక్విడ్ కింద అంటే స్విమ్మింగ్ పూల్ లోన ఒక స్పీకర్స్ పెడతాం, డీజే బాక్స్, వాటర్ ప్రూఫ్. ఓకేనా? మనం బయట నుండి చూస్తే సౌండ్ అనేది వినిపించదు, కానీ ఎప్పుడైతే చెవులు కిందకి పెడతామో సౌండ్ అనేది వినిపిస్తుంది. కాబట్టి లిక్విడ్ సౌండ్ అనేది బయటికి రాదు, కానీ లిక్విడ్ లో ట్రావెల్ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? లిక్విడ్ లో పార్టికల్స్ ఉంటాయి కదా, ఈ పార్టికల్స్ ఒకదానికొకటి వైబ్రేట్ అవుతాయి కదా. వైబ్రేట్ అయినప్పుడు ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి ఎనర్జీ వెళ్తుంది. సో అప్పుడు లిక్విడ్ లో చెవులు పెడితే ఏమవుతుంది? ఎనర్జీ అనేది వస్తుంది లేదా? సో లిక్విడ్ లో కూడా సౌండ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటది. ఓకే, ఇప్పుడు ఈ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ని మూడింటిని కలిపి మనం ఏమంటున్నాము? మీడియం. ఏమంటున్నాము? అందుకే ఏమంటున్నాం? సౌండ్ ట్రావెల్స్ ఇన్ మీడియం. ఏమంటున్నాను? ఇప్పుడు నేనున్నాను కదా, నేను ఎక్కడ ఉన్నానంటే ఎర్త్ మీద ఉన్నాను, నా మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, సడన్ గా ఈ ఎర్త్ అనే దాంట్లో నుండి ఎర్త్ అట్మాస్ఫియర్ పైకి వెళ్ళిపోయి ఒక 10,000 కిలోమీటర్లు పైకి వెళ్ళిపోతే అక్కడ ఏముంటది? వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ అంటే అక్కడ ఏమీ ఉండదని చెప్పాను కదా. అక్కడ నుండి కొద్దిగా దూరం వెళ్ళిపోయి 3 మీదకి వెళ్ళిపోయా. ప్రెజెంట్ నేను 3 మీద ఉన్నాను. 3 మీద నుండి మీకు లెసన్ చెప్తున్నా. ఇప్పుడు 3 మీద నుండి నేను ఇక్కడ ఇండియాకి వచ్చాను. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? సో 3 మీద ఎందుకు వాయిస్ వినపడలేదు? అక్కడ ఏమైనా ఉందా అసలు? ఇక్కడ 3కి సంబంధించిన అట్మాస్ఫియర్ లో పార్టికల్స్ ఉన్నాయా? లేవు. నేను ఇప్పుడు మాట్లాడాను అనుకో, వైబ్రేట్ అవ్వాలి కదా. పార్టికల్స్ ఉంటే ఒకదానికొకటి గుద్దుకుంటా. అసలు పార్టికల్స్ లేకపోతే గుద్దుకుంటుందా? గుద్దుకోదు. ఇప్పుడు చూడు, నేను ఇలా గుద్దను, ఇలా గుద్దేటప్పుడు ఎదుటి ఎవరికైనా ఉంటే అబ్బా అంటాడు. అసలు ఎవడూ లేకపోతే గుర్తుంది కదా. సో మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. సౌండ్ అనేది వ్యాక్యూమ్ ఎందుకు అసలు లేదు అంటే, అక్కడ అసలు ఏమీ లేవు. ఏంటి లేవు? పార్టికల్స్. మీరు చెయ్యాలండి, ఎన్ని పార్టికల్స్ గాలి తగులుతుంది కదా, కానీ పైకి మాత్రం ఏమీ ఉండవు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను చెప్పేది వినండి, సౌండ్ మన చెవుల్లోకి ఎలా వెళ్తుంది? ఏమని చెప్పాను? సౌండ్ మన చెవుల్లోకి ఎలా వెళ్తుంది? హర్షిత, క్వశ్చన్ ఏంటి? సౌండ్ మన చెవుల లోపలికి ఎలా వెళ్తుంది? ఇది చెవులు. చెవుల లోపల ఒక డ్రమ్ ఉంటుంది. ఏముంటది? చిన్న డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్ నే ఏమంటున్నాడు అంటే వాడు కర్ణబేరి అంటున్నాడు. నేనేమంటున్నాను? ఇయర్ డ్రమ్. ఏమంటున్నాను? ఇయర్ డ్రమ్ ఎలా ఉంటుంది తెలుసా? సేమ్ ఇలానే ఉంటది. ఎలా ఉంటది? ఇయర్ డ్రమ్. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాను అనుకో, ఉదాహరణకి నేను మాట్లాడాను, హలో హలో, కదులుతుందా? చిన్న కదులుతున్నాయా? ఓకే, ఇప్పుడు చిన్న రాళ్ళు వేసేసి దీని మీద అరిసాం అనుకో, కదులుతుందా? ఓకే, ఇప్పుడు చూడండి, ట్రై చేస్తాను. చిన్న మొక్కలు ఏమైనా చేస్తారు మీరు? ఫాస్ట్ కట్ చేసండి. ఏమైనా చిన్నవి బాల్స్, పర్లేదు. మొత్తానికి మీ అందరికి అడిగితే చాలా ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు స్పాట్ లో. థ్యాంక్స్. మన దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు ఈ డ్రమ్ మీద చూద్దాం ఏమవుతుందో చూద్దాం. వైబ్రేట్ అవుతున్నాయా? బరువు అయిపోయిందిరా. ఓకేనా? సో ఇక్కడ మీకు సింపుల్ గా సిచ్యువేషన్ ఏంటంటే, ఒక స్పీకర్ మీద వాటర్ అయింది, గెంతుందా?
సో సో మీకు ఏమవుతుందంటే మన చెవిలో కూడా నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడాను అనుకో వైబ్రేషన్స్ ఇలా వెళ్ళి కదులుతుంటది. ఏమవుతుంది? కదులుతుంది. ఈ కదిలి దాని అంతటినీ కూడాను ఒక చిన్నది ఉంటుంది అనమాట. దాని పేరు నేను చెప్పను. అది ఏం చేస్తుందంటే ఈ వైబ్రేషన్ సిగ్నల్స్ ని మన బ్రెయిన్ కి పంపించేసి విషయం అర్థమయ్యేటట్లుగా చేస్తుంది. సో క్లారిటీ వచ్చింది కదా. మళ్ళీ డీటెయిల్ గా చెప్తా. చెవులు లోపల ఇలాంటి చిన్న డ్రమ్ ఉంటుంది. ఏముంటది? చిన్న డ్రమ్. ఆ డ్రమ్ ఏమవుతుందంటే చిన్న సిగ్నల్ నుండి పెద్ద సిగ్నల్ వచ్చేంత వరకు కూడా మాటికి ఇలా వైబ్రేట్ అవుతుంటాయి. ఏమవుతుంటది? వైబ్రేట్. ఈ వైబ్రేట్ అయిన తర్వాత ఒక చిన్న పార్టికల్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటది. ఏం మాట్లాడుతున్నాం, ఏంటి సంగతి అనేది సిగ్నల్స్ రూపంలో బ్రెయిన్ కి పంపించేసి అర్థమయ్యేటట్లుగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు కొంతమంది చెవులోన పుల్ల పెడతారు, దూది పుల్ల పెడతారు. ఇప్పుడు ఇలా పెడితే ఏమవుతుంది? లోపలికి వెళ్ళిపోయి డ్రమ్ అనేది ఏమైతుంది? డ్రమ్ అనేది ఏమైపోతుంది? చిరిగిపోతుంది. కాబట్టి ఇంకొంతమంది ఇయర్ ఫోన్స్ పెడతారు. ఏం పెడతారు? ఇయర్ ఫోన్స్ పెట్టేసి ఎక్కువ సౌండ్ పెడతారు. ఎక్కువ అలా పెడితే ఏమైపోద్ది? ఇలా ఊగి ఎగుది ఓకేనా? చిరిగిపోద్ది. సో చెప్పండి, ఇయర్ డ్రమ్ చిరిగిపోదా? కాబట్టి ఇక్కడ నుంచి కూడాను చెవిట్లో ఇయర్ ఫోన్స్ పెడితే మంచిగా పెట్టుకోవాలా, చెడ్డ పెట్టుకోవాలా? సో కొద్దిగా సౌండ్ తక్కువ ఉండేటట్లు ప్లాన్ చేయాలి. నెక్స్ట్ ఫ్యాక్టరీలు ఇలాంటి ప్లేస్ లోకి వెళ్ళేటప్పుడు, ఎక్కువ సౌండ్ ఉన్న ప్లేస్ లో వెళ్ళేటప్పుడు మనం ఏం చేసుకోవాలి? వీలైనంత వరకు చెవులు మూసుకుంటే మన ఈ డ్రమ్ అనేది సేఫ్ గా ఉంటుంది. లేకపోతే ఏంటి? ఎక్కువ వైబ్రేషన్స్ అయిపోతే ఇది చిరిగిపోతుంది. ఓకేనా? చిరిగిపోతే నీకు చెవుడు అయిపోద్ది, నొప్పి వస్తుంది. ఓకేనా? చెవి పొడి ఇలాంటివన్నీ వస్తాయి. సో మీకు అర్థమైంది కదా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చెప్పండి, మన చుట్టూ ఉండే సౌండ్ అనేది మనకి ఎలా అనిపిస్తుంది? చెవులో ఇయర్ డ్రమ్ ఉంటుంది. ఏముంటుంది? ఈ ఇయర్ డ్రమ్ ఏం చేస్తుంది? ఈ వైబ్రేషన్స్ కి షేక్ అవుతుంది. షేక్ అవడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి వెళ్తుంది. ఓకేనా? అర్థమైంది కదా. ఇది సిచ్యువేషన్. అయితే మీకు ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చెప్తా, వినండి బాగా. మన చుట్టుపక్కల బోల్డ్ సౌండ్స్ ఉంటాయా? ఓకే. ఇప్పుడు అందరూ ఒకసారి మీకు నచ్చిన టాపిక్ మీరు మాట్లాడండి. స్టాప్ నాయిస్. ఇది ఏమన్నాను? నాయిస్. ఏమన్నాను? నాయిస్ అంటే వేస్ట్ సౌండ్. ఏంటిది? క్లారిటీ లేని సౌండ్. నో క్లారిటీ, అంతే కదా. నో క్లారిటీ లేని సౌండ్ ఏమంటామో సౌండ్. మీరు జెమిని మ్యూజిక్ కానీ లేకపోతే మా మ్యూజిక్ కానీ ఓపెన్ చేస్తే నో నాయిస్ ఓన్లీ మ్యూజిక్ అనే టైటిల్ విని ఉంటారు కదా. నాయిస్ అంటే అక్కర్లేని సౌండ్. ఓకేనా? మన చుట్టుపక్కల ఇప్పుడు చూడండి, నేను క్లాస్ చెప్తున్నానా, సౌండ్ వస్తుంది. బయట వర్షం పడుతుందా, సౌండ్ వస్తుంది. అండ్ ఇంకొక ఫ్యాన్ ఒక సౌండ్ వస్తుంది. ఇలా మీకు మోస్ట్ పనికొచ్చే సౌండ్ ఏంటి? నాది. మిగిలినంతా ఏంటి అవుతుంది? నాయిస్. ఏమవుతుంది? నాయిస్. సరే, ఇప్పుడు రోజుల్లోన ఏమైందంటే బాగా బైక్లు, కార్లు అన్ని పెరిగిపోయి ప్రతి ఓడు కూడా పీ పీ అనుకోండి. పక్కన ఫ్యాక్టరీ ఉంటే డడ్ సౌండ్, కింద ఐటీఐ రూమ్ లో డడ్ సౌండ్. ఇవన్నీ ఏంటిది? పొల్యూషన్. ఏంటి? ఏ పొల్యూషన్? నాయిస్ పొల్యూషన్ అనొచ్చు, సౌండ్ పొల్యూషన్ అనొచ్చు. ఏమనొచ్చు? ఓకేనా? ఇప్పుడు చెప్పండి, నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ తగ్గించాలంటే మనం ఏం చేయాలి? చెప్పలా? పక్కన ఫ్యాక్టరీలు అందరూ ఉండే ఏరియాలో పెట్టాలా, ఊరికి దూరంగా పెట్టుకోవాలా? ఓకేనా? ఫ్యాక్టరీలు దూరంగా పెట్టుకోవాలి, మొదటిది. నెక్స్ట్, ఎవరైనా డీజే బాక్సులు ఇలాంటివి పెట్టేటప్పుడు, ఎవరింట్లో పెళ్ళి అయ్యేటప్పుడు ఊరందరికీ సౌండ్ వినిపించేటట్లు వేయాలా, ఫంక్షన్ హాల్లో చేసుకోవాలా? ఫంక్షన్ హాల్లో చేసుకుని ఒక లిమిటెడ్ స్పేస్ పెట్టుకుని అక్కడ చేసుకుంటే బాగుంటది. ఓకేనా? అండ్ ఇంకా ట్రాఫిక్ ఏరియాస్ ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ప్రాబ్లం అయ్యేటట్లుగా రోడ్లన్నీ ఇరుగ్గా ఉండేటట్లు చేయాలా, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలా? మంచి ఫెసిలిటీస్ ఇస్తే ఎవరు ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్తారు. సో మీరు చెప్పండి సౌండ్ పొల్యూషన్ తగ్గించాలంటే. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. మొబైల్లో సౌండ్ అనేది బీభత్సంగా పెరిగిపోకుండా కనుక మీ బీభత్సం తగ్గిపోకుండా ఒక లిమిట్ పెట్టాలి. ఏం చేయాలి? ఇది మినిమం, ఇది మ్యాక్సిమం అని లిమిట్ పెడితే సౌండ్ పొల్యూషన్ తగ్గదా? సో క్లారిటీ వచ్చింది కదా మీకు. సో చుట్టుపక్కల ఉన్న వేస్ట్ సౌండ్స్ అన్ని ఏంటి? నాయిస్. ఏంటి? సో నాయిస్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది? ఏ పొల్యూషన్? సౌండ్ పొల్యూషన్ తగ్గించాలంటే ఏం చేయాలో చెప్పాను కదా. సో వీటిని డీటెయిల్ గా నోట్ చేసుకోండి.